చిత్రోదయ స్వాగతం మిత్రులారా. ఈరోజు వాయిదాలోనండి మనం 498లో 498A ఆర్ బిఎన్ఎస్ 85 కేసులో జడ్జిమెంట్ వస్తే అది ఎన్ని రకాలు ఉంటుంది, అది భర్త మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూసాం కదండి. ఇవాళ వాయిదాలో భార్య మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూద్దామండి. ముందుగా భార్య సైడు కొంచెం పాజిటివ్ సైడ్ తీసుకుందాం. అంటే ఆ కేసు ఆవిడ గెలిచారనుకుందాం, అప్పుడు ఏం జరగచ్చో చూద్దామండి. ముందుగా ఆవిడ గెలవడం అంటే ఏంటండి? భర్త ఒక్కడికే కానీ, భర్త అతని కుటుంబ సభ్యులకు కానీ వారు తప్పు చేశారని కోర్టు నమ్ముతూ వాళ్ళకి శిక్ష విధించడం, అంతే కదా. అదే జరిగింది అనుకుందామండి. అంటే మీరు కేసు గెలిచారు, మీకు లీగల్ విక్టరీ దొరికింది. అంటే ఆ కేసులో మీరు విక్టిమ్ అని చెప్పి పెట్టుకున్న పిటిషన్ నిజమే అని నమ్మి కోర్టు ఆ సాక్ష్యాధారాలన్నీ చూసిన తర్వాత నమ్మి మీ వైపుగా తీర్పిచ్చింది. వాళ్ళకు ఒక 6 నెలల్లో ఒక సంవత్సరమో లేకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైలు శిక్ష వేసింది. హ్యాపీ. ఇప్పుడు మీకు మీ లోపల మీ మనసులో వాళ్ళ మీద ఉన్న కోపం చల్లారుతుంది. మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కదా, మిమ్మల్ని కాపురానికి తీసుకెళ్ళలేదు కదా, మీరు బతిమాలినా వారు వినలేదు కదా, మిమ్మల్ని అవమానించారు కదా, మీ కోపం ఉంది కదా, అదంతా ఇప్పుడు తీరుతుంది. ఇంకే ఉన్నాయి ఉపయోగాలు? మీ చుట్టూ ఉన్న సొసైటీలో మీ మీద కొంచెం సింపతి వస్తుందండి. అయ్యో ఎన్నో బాధలు పడిందంట, మొగుడికి భలే బుద్ధి చెప్పిందిలే అంటారు, అంతేనా? ఇంకో ఉపయోగం ఉంది. ఓకే, మీకు తిరిగి లేకుండా మీకు డివోర్స్ వచ్చేస్తుంది, విడాకులు శాంక్షన్ అయిపోతాయి. ఇంకేంటి? మెయింటెనెన్స్. ఈసారి మెయింటెనెన్స్లో మీ భర్త చెప్పే మాటలకి క్రెడిబిలిటీ ఉండదు. ఎందుకు? 498 రుజువైంది కదా. అతని క్రూయాలిటీ అంటే అతని వల్ల మీరు హింసించబడ్డారని చెప్పి అది ఆల్రెడీ నిరూపణ అయింది కాబట్టి మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో, మెయింటెనెన్స్ కేసులో కూడా. ఒకవేళ మీ భర్త మిమ్మల్ని కాపురానికి రమ్మని మీ మీద అప్పటికే ఆర్సీఆర్ ఫైల్ చేశారనుకోండి, ఆ కేసులో కూడా వెంటనే కన్క్లూడ్ చేసేసి ఈవిడ భర్త చేతిలో ఇన్ని బాధలు పడింది కాబట్టి అది రుజువు చేస్తూ 498లో జడ్జిమెంట్ కూడా వచ్చింది కాబట్టి ఇక కాపురానికి వెళ్లాల్సిన పని లేదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అది కూడా మీ సైడే. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా అండి మీ భర్త మీద మీరు పెట్టిన క్రిమినల్ కేసులో మీరు గెలిచినట్లయితే కనుక. అయితే మీరు గెలిచినా సరే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటవి చెప్పుకుందాం, మాట్లాడదాం. మీకు లీగల్గా విక్టరీ దొరుకుతుందండి. అంటే న్యాయ పోరాటం చేశాను నేను, నాకు విజయం సాధించానని అనుకుంటారు. ఓకే, న్యాయం జరిగింది. మరి హ్యాపీనెస్, దాని మాట ఏంటి? హ్యాపీనెస్ అంటే ఏదైనా మనం అనుకున్న పని కంప్లీట్ అయిపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది మీకు ఉండదు. ఎందుకు ఉండదు చెప్తాను. చాలామంది అనుకున్నట్టు కేసు ఫైల్ చేయటం, అది ఫాస్ట్గా కోర్టుకు వచ్చేయటం, క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోవడం, ఆర్గ్యుమెంట్స్, వెంటనే తీర్పు, ఇలా ఉండదు కదండి. అసలు 498 ఆర్ బిఎన్ఎస్ 85లో కేసు ఫైల్ చేసిన ఎవరైనా ఒక అమ్మాయిని మీరు అడగండి, అది ఎంత కష్టమైన వ్యవహారం వాళ్ళు చెప్తారు. వాళ్ళు అప్పటికే బాగా కన్ఫ్యూజన్లో ఉంటారు. కేసు పెట్టాలా వద్దా, పెడితే ఏమవుతుంది అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏం కాదు, పోలీసు వాళ్ళు పిలిచి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తారు, ఏం కాదు మిమ్మల్ని ఇద్దరిని కలిపేస్తారని చెప్తారు. మరే అందుకే ఉన్నారు అక్కడ వాళ్ళు. పోలీసు వాళ్ళకండి నేరస్తుల్ని పట్టుకోవడం, వాళ్ళ నుండి నిజాన్ని రాబట్టడం, ఇందులో ఇచ్చినంత ట్రైనింగ్ గొడవ పండి ఇద్దరిని కలపడానికి ఇవ్వరండి. ఇచ్చిన వాళ్ళు పట్టించుకోరు. ఒక్కసారి పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అంటే మీ భార్యాభర్తల బంధానికి ముగింపు పర్వం ఆ రోజుతో మొదలైందన్నమాట. కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుండి, మీరు కంప్లైంట్ ఫైల్ చేసి ఇస్తారు కదా, ఇచ్చిన దగ్గర నుండి సాక్షులను ఎత్తుక్కోమని చెప్తారు. ఇచ్చిన కంప్లైంట్లో ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయారు అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది అనుకోండి, టెన్షన్ పడతారు చూడండి. మళ్ళీ వెళ్ళి మాడిఫై చేద్దామా, ఆల్టర్ చేద్దామంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్. ఆల్టర్ చేయనివ్వరు. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దానికి అంటే ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ ఫాలో అవ్వాలి, అంత ఈజీ కాదు. ఆ కేసు ఎన్నాళ్ళు కోర్టుకు వస్తుంది, అసలు మనం కోర్టుకి వెళ్ళాలా లేదా, మన అడ్వకేట్ ఉంటారా ఉండరా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, మన మాట వింటారా వినరా, రైట్? మీరు చెప్పేది 100 కేసులు ఉంటాయి అక్కడ, పీపీ రిప్రజెంటేషన్, అక్కడ ఉంటారా ఉండరా అంటే మళ్ళీ మేము అడ్వకేట్ని పెట్టుకోవాలా, వాళ్ళకి సపరేట్ డబ్బులు ఇవ్వాలా, ఎన్ని క్వశ్చన్స్ అండి. కోర్టుకు వచ్చినా అది కదలదు. కదిలాక మిమ్మల్ని రమ్మని, ఓకే, మీకు చాలా దారుణమైన విషయం ఏంటంటే ఈ క్రిమినల్ కేసులో, భర్త మీద వేసే క్రిమినల్ కేసులో కేసు స్టార్ట్ అయిన తర్వాత ఆ ట్రయల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మిమ్మల్ని కోర్టుకు రమ్మని, మిమ్మల్ని, మీ తల్లిదండ్రుల్ని, మీ తరపున సాక్ష్యం ఇచ్చిన అందరినీ బోనెక్కించి క్వశ్చన్లు అడుగుతారు తప్ప మీ భర్తను ఎవరేం అడగరు. తెలుసా విషయం మీకు? ఎందుకు అడగరు? ఎందుకంటే ఇండియన్ లీగల్ సిస్టంలో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎప్పుడూ నిరూపించాల్సిన బాధ్యత నేరారోపణ చేసిన వాళ్ళదే, నేరాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళది కాదు. మీరు దుబాయ్ అటు సైడ్ పోయారు అనుకోండి, అక్కడ ఉంటుంది, అక్కడ వాచిపోద్ది. ఎందుకంటే ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడు ప్రూవ్ చేసుకోవాలి. కేసు వేసాడు గమ్ముగా కూర్చుంటాడు అవతల పక్కాడు. ఇండియాలో అలా కాదు.
ఓకే. మనకు చాలా కంఫర్ట్ ఉంటది ఆ విషయంలో. ఇక క్రాస్ ఎగ్జామినేషన్ అది 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్‌లకి ప్రిపేర్ అయిన దానికంటే ఎక్కువ టెన్షన్ పడతారండి. అయిన వాళ్ళని అడగండి ఎవరినన్నా. ఇంత టెన్షన్ పడి, ఇంత ప్రిపేర్ అయినా సరే బోనెక్కి అక్కడ ఏదో ఒకటి తేడా చెప్తారు. నిజంగా జరిగిందైనా సరే ఏదో ఒకటి తేడా చెప్పేస్తారు అక్కడికెక్కి. ఎందుకంటే దీనికి కాలికి, వేలికి అని ముడేస్తారంటారు చూడండి ఆ టైప్‌లో ఉంటది. ఇన్ని పడిన తర్వాత మీ ఆ కేసులో మీ భర్తకి శిక్ష పడిందనుకుందాం. ఆ క్షణంలో హ్యాపీ అవుతారండి. ఇంటికెళ్ళి ఆలోచిస్తే అసలు దీనివల్ల నాకేంటి ఉపయోగం అంటే అప్పుడు అర్థమవుతుంది ఏంటో. మీకో విషయం చెప్తా అండి. మనకి జీవితంలో చాలామంది తారసపడతారు. స్నేహితులు అయ్యుండొచ్చు, కొన్నాళ్ళు ఉండుండొచ్చు, మన పక్కింట్లో ఉండుండొచ్చు ఆర్ తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు. ఎక్కడో చోట బంధం ఎక్కువ కాలం నిలవదు. మీరు విడిపోతారు రైట్? ఓకే. ఆ విడిపోవడం అనేది అత్యంత సహజంగా జరగాలండి. అంటే ఎంత స్మూత్‌గా జరిగితే అంత మంచిది. ఎప్పుడూ కూడా ఒకరితో బంధం తెగిపోవడం అనేది చేదు గుర్తుగా మిగిల్చకూడదు. అసలు మనం ఆ ప్రయత్నం చేయకూడదు మనం. మిగిలిపోకూడదది. ఈ విషయంలో మీకు అదే జరుగుతుంది. మీరు మనస్ఫూర్తిగా నవ్వలేరు. ఎక్కడో చిన్న గిల్ట్ ఉంటుంది. అంటే నవ్వడం ఇన్ ద సెన్స్ అవతల పక్కన శిక్ష పడిందంటే యు యు మీరు కలిసున్నారు కదండీ! 4 రోజులు కలిసున్నారు. 6 నెలలు ఉన్నారు. సంవత్సరం ఉన్నారు పోనీ. రైట్? మీ మధ్యన ఏదో హ్యాపీ మూమెంట్స్ ఉండుంటాయి. నేనేదైనా తప్పు చేశానా అని అనిపించొచ్చు మీకు. అంటే నేను చెప్తోంది చిన్న చిన్న విషయాల్లో అండి. నిజంగా మా ఆయన నన్ను గోడకేసి కొట్టాడండి బాబు. రోజు మందు తాగొచ్చి నన్ను డిప్ మీద కొట్టేవాడంటే దట్స్ ఓకే. దట్స్ ఓకే. వాళ్ళ కర్మ. వాళ్ళు తప్పు చేశారు. ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర. వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. దాని గురించి నేను మాట్లాడట్లా. సరే. అసలు ఏం లాభం ఉండదంటున్నారేంటి? మెయింటెనెన్స్ కేస్‌లో గెలుస్తాం గదా! డబ్బులివ్వాలి కదా! అంటే అండి, ఒకసారి 498ఏలోనో అది బిఎన్ఎస్ 85లో శిక్ష పడిందనుకోండి. వాళ్ళకొక తెగింపొచ్చిందనుకోండి. గాడిద గుడ్లో ఇంతే గదా పడింది. ఇంకో కేసులో పడద్ది. ఏమైంది? ఎన్నాళ్ళేస్తారు? ఒక నెలేనా? దాంట్లో 2 ఏళ్లేశారు. ఏస్తే ఏసుకొని ఇంకో నెలని మెయింటెనెన్స్ ఇవ్వను అన్నారనుకోండి. ఏంటి పరిస్థితి? ఓకే. 498లో జైలు శిక్ష పడింది కాబట్టి అతనికి ఎక్కడ పని దొరకడం లేదు. ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ వచ్చి ఏవండీ ఆ పలానా క్రిమినల్ కేసులో శిక్ష వేశారు అతనికి. అతనికి ఎక్కడ పని దొరకట్లేదు. జీతం లేదు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు అన్నాడు అనుకోండి. ఓకే. ఇప్పుడు అలా కాదండి. అతనికో అతని తల్లిదండ్రులకో శిక్ష పడింది. పై కోర్టుకు పోయాడు అప్పీల్‌కి. మీరెళ్తారా? అంటే మీరు కూడా వెళ్ళగలరా? మీ దగ్గర డబ్బులున్నాయా? మీ దగ్గర సహనం ఉందా అంత సహనం? చుట్టూ ఉన్న సమాజం మీ మీద జాలి చూపిస్తుంది. కరెక్టే. ఎంతవరకు అండి? మీరు కేస్ ఫైల్ చేసే వరకు. దేశం అంటే మట్టు కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నారు మన అప్పారావు గారు. తెలుసు కదా! ఈ మనుషులు ఎంత తేడా అంటే ముందేమో కేసేసేయి అంటారు. అదేమన్నా దోసా అండి? అల్లం చట్నీ వేసుకొని నంచుకొని తినేసి కాఫీ తాగేసి బజ్జోడానికి. పోలీస్ కేసు, కోర్ట్ కేసు. మీరు ఫైల్ చేశాక యూనో మీరు కేస్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళే ఈ చుట్టూ ఉన్న మనుషులే మీ చుట్టాలే ఏమంటారో తెలుసా? పలానా వాళ్ళ అమ్మాయికి సెటిల్ చేసేసారంట. మీ కేసులేంటి ఇంకా అవ్వలేదా? ఆడవాళ్ళు అంటే డివోర్స్ అమ్మాయిలు కావాలంటే వెంటనే ఇచ్చేస్తారట కదా! మరి మీ దాంట్లో ఎందుకు ఇవ్వట్లేదు? మీరే ఏదో చేసుంటారు. తక్కువ డబ్బులకి ఒప్పుకోకండి సెటిల్‌మెంట్ అంటే. అంటారో పక్క నుంచి. ఇంకో పక్క నుంచేమో డబ్బుల దగ్గర బాగా పట్టుకుంటున్నారండి ఈళ్ళు. మురికోళ్ళండి ఈళ్ళు అంటుంటారు. మీకు అర్థం కాదు. అడ్వకేట్‌కి సరిగ్గా ఫీజ్ ఇవ్వట్లేదేమో అంటారు. రైట్? ఇంత చేసి తీర్పు మీ వైపు వచ్చిన తర్వాత కూడా మొదట్లో మిమ్మల్ని అభినందిస్తారండి. సంతోషపడతారండి. భలే నిలబడ్డావు అమ్మాయి అని చెప్తారండి. ఏవండీ అంతా బానే ఉంటది. తర్వాత జస్ట్ సరదాకి ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళతో మీకేదైనా చిన్న గొడవయిందనుకోండి. వేరే ఏదో విషయంలో. చిన్న పంతం వచ్చినా సరే, డైరెక్ట్‌గా మిమ్మల్ని హర్ట్ చేయాలంటే వాళ్ళు వాడే పదం మొగుడినే జైలుకి పంపించిందాను మేమో లెక్క. అంటారా? అనరా? అలా ఫేస్ చేసినోళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. రైట్? ఎందుకు పంపించారు? అక్కడ ఎవిడెన్స్ ఉంది. ఆ పిల్ల బాధలు పడింది. నువ్వేదన్నా చెప్పు. మొగుడినే జైలుకి పంపించావు మేమో లెక్క అన్నారనుకోండి. అప్పుడు నువ్వేం ఆలోచిస్తావు? వారం రోజులు బాధపడతారు అది పట్టుకుని. ఇవన్నీ అనుభవించిన వాళ్ళు ఉన్నారండి. విచిత్రమైన విషయం చివరికి ఇంట్లో వాళ్ళతో కూడా గొడవలొస్తాయండి. ఓకే. ఇప్పుడు మీకంటూ ఒక ఆదాయ మార్గం ఉండి ఆడపిల్ల గురించి చెప్తున్నా. మీకంటూ ఒక ఆదాయ మార్గం ఉండి, మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకపోతే పర్లేదండి. కానీ అలా ఆధారపడిన రోజున మాత్రం చాలా గొడవలొస్తాయి. ఒకటి అడుగుతా చెప్పండి. ఒక అమ్మాయి తన భర్త మీద కేస్ ఫైల్ చేసి పోరాడి అతనికి జైలుకి పంపించింది అనుకుందామండి. ఆ అమ్మాయికి అదే ఊళ్ళో ఇంకో పెళ్లి సంబంధం వచ్చే అవకాశం ఉందా? ఎంతవరకు ఉంది? వస్తాయి. ఎప్పుడు? నిజంగానే భర్త అనేవాడు తనని హింస పెట్టినట్టు, నలుగురు ముందు చేసుకోవడం గానీ, వాళ్ళ ఇంటి ముందుకొచ్చి గొడవలు పడడం గానీ, విపరీతంగా ప్రవర్తించడం గానీ చేసినప్పుడు నలుగురు చూసినప్పుడు వాడికి అలా జరగాల్సిందే అని అనుకుంటారు. వీళ్ళది ఏ తప్పు లేదని చెప్పి అప్పుడు డిసైడ్ అవుతారు. యూనో అది అంతే కాకుండా అది కాకుండా 4 గోళ్ల మధ్య జరిగిందనుకోండి. మీ మధ్య జరిగిందేదో. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు అది వేరండి అది.
వాళ్ళకి విషయం తెలియలేదనుకోండి. ఇప్పుడు మొన్న జరిగిన కేసులో ఏదో ఒక కేసు జరిగింది. ఆ కేసులో ఇదే జరిగింది. ఆయన బయటకి బాగానే బ్రహ్మాండంగా ఉన్నాడు. లోపలికెళ్తే చాలా వియర్డ్‌గా ప్రవర్తిస్తున్నాడని ఎవిడెన్స్‌తో సహా ప్రూవ్ చేశారు వాళ్ళు. ఇదంతా చెప్తుంటే నన్ను తిట్టుకోవద్దండి ఎవరైనా వింటున్న వాళ్ళు. ఈడేంటి ఇలా భయపెడుతున్నాడని చెప్పి. ఓకే. మొన్న అబ్బాయిల గురించి చెప్పినప్పుడు కూడా, భర్త గురించి చెప్పినప్పుడు కూడా కొంతమంది తిట్టారు ఇట్లాగే. తిట్టుకోండి. బట్ ప్రాక్టికల్‌గా జరిగేది ఇదే. పుస్తకాల్లో రాసుంది వేరండి. బయట జరిగేది వేరండి. న్యాయం జరిగింది ఏం న్యాయం అండి? వాళ్ళ భాషలో న్యాయం అంటే ఏంటండి? 6 ఏళ్ళు 7 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగిన తర్వాత నీకు జరిగింది ఏంటి ఆ న్యాయం? పోరాటం చేసావా? నీ పోరాటం మొత్తం పోలో. ఇంతకుముందు ఎప్పుడో చెప్పినట్టు కూడా గుర్తు. పూర్వం ఒక నాటు వైద్యుడి దగ్గరికి వచ్చి, బాబు పేలు తెగ చంపేస్తున్నాయి, కుట్టేస్తున్నాయి, ఇట్లా అరికట్టడానికి ఏదైనా మందు ఇవ్వరా బాబు అంటే ఆయన మందు ఇస్తాడు. నెల తిరిగేసరికి ఆయన బోడి గుండుతో వస్తాడు. ఇదేందా తిరుపతి వెళ్ళావా అంటేనే, ఏంటండి తిరుపతి వెళ్ళేది, పేలు ఎక్కువ ఉన్నాయి సొల్యూషన్ చెప్పరా మగడా నీ దగ్గరికి వస్తే నువ్వు మంది ఇచ్చావు, జుట్టు మొత్తం ఊడిపోయిందని చెప్తే పేలు బాధ తప్పిందా లేదా, జుట్టు ఊడకూడదని నువ్వేమో చెప్పావా నాకు అంటాడు ఆ నాటు వైద్యుడు. న్యాయం జరగడం అట్లాగే ఉంటుంది మన దగ్గర. 6 ఏళ్ళు తిరిగిన తర్వాత ఏంది జరిగేది న్యాయం? ఇంకో ముఖ్య విషయం అండి, మీకు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ తండ్రిని మీరు జైలుకి పంపించారు. రైట్. ఇప్పుడు మీ మీద చేయి చేసుకోవడం కానీ, మీతో గొడవ పడడం కానీ, మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయడం కానీ, తింటున్న అన్నం కంచో మొహం మీద విసరడం కానీ, ఇవన్నీ మీ పిల్లలు చూశారనుకోండి, వాళ్ళ తండ్రికి శిక్ష పడిందని తెలిసినా రేపు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత కూడా మీ మీద ఎటువంటి భావం రాదు, వాళ్ళకి చెడు భావం రాదు. అవేమీ వాళ్ళ కళ్ళ ముందు జరగలేదనుకోండి, మీరు చాలా కన్విన్సింగ్గా చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి. ఓకే. అదర్వైజ్ వాళ్ళ మనసులో ఎలాంటి ముద్రలు నాటుకుంటాయో మీ ఊహకు వదిలేస్తున్నాను నేను. ఏమండి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది మీరు కేసు గెలిస్తే సంగతి. అదే ఓడిపోతే, అంటే సరైన సాక్ష్యాధారాలు లేవని కానీ, లేకపోతే ఫేక్ కేసు అని కానీ, మీరు వేసిన కేసుని కొట్టేశారనుకోండి, అప్పుడు ఏముందండి, ఆ జడ్జిమెంట్ అడ్డం పెట్టుకుని మీ భర్త వెంటనే విడాకులు ఫైల్ చేసేస్తాడు. మెయింటెనెన్స్ కేసులో మీ వైపు క్రుయాలిటీ ఉందని చెప్పి ఆల్రెడీ నిరూపణ అయింది కాబట్టి నేను మెయింటెనెన్స్ ఇవ్వనని చెప్పి గ్రౌండ్ రూల్ వాడడం మొదలు పెడతాడు. ఒకవేళ మీ భర్త మీద మీరు ఆర్సీఆర్ వేసి ఉంటే దానికి వెంటనే కంక్లూజన్ వచ్చేస్తుంది. రైట్, ఆర్సీఆర్ ఆయనకు అనుకూలంగా వెళ్తుంది. ఇవన్నీ ఒక ఎత్తండి. నిజంగా మీ భర్త వలన మీరు బాధలు పడి కట్నం కోసమో ఇంకా దేనికోసమో మీ మీద హింస జరిగి అప్పుడు కనుక మీరు ఓడిపోతే ఈ కేసులో మీ నమ్మకం మీద, మీ ఆత్మవిశ్వాసం మీద వజ్రఘాతం అంటారా, అలాంటి దెబ్బ పడినట్టు అయిపోతుందండి. కోలుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది. రైట్, నిజంగా విక్టిమ్ అయి ఉండి కోర్టుకి వెళ్ళి ఆధారాలు లేక ఓడిపోయారు అనుకోండి, ఓడిపోవడం అంటే ఏం లేదు, అక్కడ అక్విటల్ ఇచ్చేసారు, వదిలేశారు అనుకోండి వాళ్ళని. ఇన్నాళ్ళు పోరాటం చేశాను, చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాం. ఓకే, ఈలోపు మీకు పిల్లలున్నా, వేరే బాధ్యతలున్నా, మీ మీద ఎవరన్నా ఆధారపడిన వాళ్ళు ఉన్నా, ఆ బాధ్యతలు నెరవేరుస్తూనే ఉండాలి. మీరు ఉద్యోగానికి వెళ్ళాలి, మీరు పని చేయాలి. నార్మల్ అవ్వడానికి చాలా చాలా ఎమోషనల్ ప్రయాణం చేయాలండి. ఓకే, అంటే ఇప్పుడు భర్త ఎట్లాంటి వాడైనా వాడి మీద కేసులు పెట్టడానికి వీలు లేదా? నన్ను కాపురానికి తీసుకెళ్ళకపోయినా, నాతో మాటలు మొత్తం మానేసినా, ఇవన్నీ కేసు వేయడం కుదరదా అని అడిగితే ఓ విషయం చెప్తాను. మీకు క్లారిటీ రావాల్సింది ఒక విషయం పైన. ఏంటది? మీ అల్టిమేట్ గోల్ ఏంటి? గోల కాదు, గోల్ ఏంటి? మీ లక్ష్యం ఏంటి? ఎప్పుడూ చెప్పేదేనండి, మీ సబ్జెక్ట్ ఎప్పుడూ మీరే కావాలి. మీరు బాగుండాలి, మీరు బయటపడాలి. మీ ఆత్మాభిమానం, మీ ఆత్మవిశ్వాసం, మీ నిజాయితీ, మీ జీవితం, మీ పిల్లలు, మీ కాపురం, ఇంతే. అవతల పక్కోడి గురించి మనకు అనవసరం. మీ మధ్యన గొడవ జరిగిందండి, మంచిది, కేసు ఫైల్ చేశారు, అబ్సల్యూట్లీ ఫైన్. కానీ తర్వాత నుంచి మీరు పక్కన పోరాటం చేస్తూనే, అంటే మీ పని మీరు చేస్తూనే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉండండి, అడ్వకేట్తో మాట్లాడండి, ఎప్పుడు కౌంటర్ వేయాలి, ఎప్పుడు పిటిషన్ పెట్టాలి, ఏ కేసులో ఎప్పుడు అటెండ్ అవ్వాలి, అన్ని పనులు చేసుకుంటూనే ఉండాలి. ఎవరన్నా వాళ్ళ పక్క నుంచి వచ్చి కూర్చుందాం మాట్లాడదామంటే మంచిదే, వెళ్ళి కూర్చొని మాట్లాడండి. వాళ్ళంటే మీ భర్త సైడ్ వాళ్ళు అయి ఉండొక్కర్లేదండి, మధ్యలో మీ వాళ్ళు ఎవరన్నా అయి ఉండొచ్చు, ఎవరన్నా పెద్దలు కలెక్ట్ చేసుకొని ఉండొచ్చు, అడ్వకేట్ వచ్చి మాట్లాడదాం, వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడడానికి నేను కూర్చుందాం మాట్లాడదాం అంటున్నారు, మాట్లాడండి, వెళ్ళి కొంచెం ఓపిక్గా మాట్లాడండి. మీ టర్మ్స్కి కొంచెం దగ్గరగా వస్తే వాళ్ళు తగ్గాల్సి వస్తే మీరు తగ్గాలి. రైట్, ఇంత నేను ఇవ్వలేను, సరే ఎంత ఇస్తావు, మీకు ఓకేనా, బేరం అనండి. ఓకే, లేదు కాపురానికి తిరిగి కలిసే ఉందాం అనుకుంటున్నారు, కండిషన్స్ ఉన్నాయి, చెప్పండి, ఎందుకు పెడుతున్నారో కూడా చెప్పండి. నువ్వు వేరు కాపురం వస్తే నేను నీ దగ్గరకు వస్తా దెబ్బది, నువ్వు అట్లా చెప్తే వినరు, ఆల్రెడీ దెబ్బలాడుకుని ఉన్నారు మీరు అప్పుడే. మీరు చెప్పండి, కొన్నాళ్ళు ఉండి చూద్దాం, దానికి ఒక పద్ధతి ఉంటుంది, 6 నెలలు ఇలా ఉండి చూద్దాం. ఓకే, మనకు అర్థమైంది మన వల్ల కాదు, చేయలేకపోతున్నాం అని చెప్పి అప్పుడు చెప్పండి. ఓకే, ఎవరు కూడా ఇప్పుడు మీరన్నా కానీ అబ్బాయి వచ్చి నువ్వు మీ అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడకూడదు, ఒప్పుకోరు మీరు. సేమ్ వాడికి అంతే, ఒప్పుకోడు. ఓకే, అలా ఎప్పుడు నెగిటివ్ సైడ్ నుంచి స్టార్ట్ చేయకూడదండి. నేను చెప్తున్నాగా,
సబ్జెక్ట్ ఎప్పుడు మీరే కావాలి, మనం బాగుండాలి అంతే. వాళ్ళతో కమ్యూనికేషన్ కట్ చేయి, రోజు బుధవారం నాడు పసుపు రంగు చొక్కా వేసుకో, కుదరదు. ఇలాంటి రూల్స్ అసలు కుదరవు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, కొంచెం తగ్గాల్సి వస్తే తగ్గండి. ఓకే, లేదు అసలు మీ టర్మ్స్కి దగ్గరగా కొనలేరు, మీరు కనీసం ఒక 15 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓకే, చాలా ఖర్చు అయింది, ఓకే, చాలా పెట్టారు, మీరు సామాన్లు కొన్నారు, అవి కొన్నారు, మీ బంగారం వాళ్ళ దగ్గరే ఉంది, మీ బంగారం మీకు ఇచ్చేసో 10 లక్షలు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళేమో మీ బంగారం మీకు ఇస్తాను తప్ప రూపాయి కూడా ఇవ్వమని చెప్తున్నారు. ఓకే, లెట్ ఇట్ బి, కోర్టులోనే చూసుకుందాం అని చెప్పండి, తప్పే ఉంది. మీ ఇంటెన్షన్ మంచిదైతే రిజల్ట్ బాగుంటుందండి, మీ ఇంటెన్షన్ సరిగ్గా లేకపోతే ఫలితం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. ఇప్పుడు ఆటల్లో చూడండి, అవతల పక్కలను ఓడించడం కోసం ఆడితే గెలవడం చాలా కష్టం. ఎందుకు? అక్కడ సబ్జెక్ట్ అవతల వాడు, అది నువ్వు గెలవడానికి ఆడేవనుకో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో కూడా అంతే అండి. కాకపోతే ఇక్కడ గెలుపంటే వీలైనంత తక్కువ బాధతో, తక్కువ శ్రమతో మీరు వద్దు అనుకున్న బంధం నుండి బయటపడిపోవడం. లేకపోతే నా భర్త నాకు కావాలి, ఎట్లా అన్నా కలిసి ఉండాలి, పోయి ఎట్లన్నా కలిసి ఉండాలన్నప్పుడు వాళ్ళ టర్మ్స్కి మీరు ఒప్పుకోవాలి. నా భార్య నాకు కావాలి, ఓకే, వీళ్ళ టర్మ్స్కి మీరు ఒప్పుకోవాలి. పిచ్చి పిచ్చి పెడితే ఎవడ ఒప్పుకోడండి. చిన్న చిన్నవి ఓకే, వాళ్ళకి ఇబ్బంది ఉంది, ఓకే, కొన్నాళ్ళు మొదలు పెట్టండి, కొన్నాళ్ళు అని చెప్పి. వాడికి శిక్ష పడాలి, వాడికి తిక్క కుదరాలి, రేపు జరగకపోతే నెక్స్ట్ ఏంటి? అవతల వాడి మీద పోరాటం చేస్తా అని చెప్పి వాడి భవిష్యత్తు మీద మీరెందుకండి బెట్టేస్తున్నారు? ఇప్పుడు లాస్ట్ వీక్లో కేసు అండి, ఒక అమ్మాయికి పెళ్లి చేశారు, ఆమె ఇంట్రోవర్ట్ అట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణ స్నేహితులతో తప్ప ఎక్కువగా ఎవరితోని మాట్లాడరట. ఆవిడ తన ఫీలింగ్స్ పంచుకోరు. ఆవిడ పెళ్ళై 2 ఏళ్ళు కూడా కాలేదండి, 6 నెలల పాప ఉంది, చిన్న పాప. బయటికి బాగానే ఉంటున్నాడు కానీ ఆయన కట్నం కావాలని చెప్పి సాగొట్టేస్తున్నాడట, ఆయన బాగా ఏడిపిస్తున్నాడట. ఎవరికి చెప్పుకోలేక బ్రతకలేక పైగా చెప్పిన దారుణం. ఇలాంటి జస్టిఫికేషన్ చాలా భరిస్తారు. ఆమె తల్లిదండ్రులు చాలా పెద్దవాళ్ళు, నేను నా పాపను వదిలేసి వెళ్ళిపోతే ఆ పాపను వాళ్ళు చూసుకోలేరు కాబట్టి ఆ పాపను తీసుకెళ్ళిపోయింది ఆవిడ. 4 పేజీల లెటర్ రాసింది ఆవిడ చనిపోయేటప్పుడు. ఆ కేసు అండి, అది హత్యానేరం కదా, అది ఎక్కువ టైం తీసుకోరు, మహా అయితే 18 నుండి 24 నెలలు. ఈలోపు ట్రయల్ రన్ చేసి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. వాళ్ళకి శిక్ష పడదు, నాకు తెలిసి పడుతుందండి, వాళ్ళు అప్పీల్కి వెళ్తారు. ఈలోపు చెప్పలేం, మనం సెటిల్ చేసుకోవచ్చు అవతల పక్కెళ్ళి, ఏమండి తప్పైంది, లేకపోతే ఆ అమ్మాయికి మానసికంగా ఏదో బాగాలేదు, 100 రకాలు చెప్తారు, వాళ్ళకి 100 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఏమున్నాయి? ఇప్పుడు వెళ్ళిపోయింది అనవసరంగా. 21 years చదివించిన చదువు, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అన్నీ పోయినాయి ఒక దెబ్బతో. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపించింది? ఆ అమ్మాయి మీద, తన కూతురు మీద చూపించుకుంది. తప్పు కదా అది. వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళ మీద చూపించాలి కదా. సో అట్లాంటి వాళ్ళని క్షమించమని ఎవడూ చెప్పడండి. కానీ కేవలం మనస్పర్ధల వల్ల, లేకపోతే అత్తామామతో గొడవలు అయింది కాబట్టి ఈ చిన్న విషయాలకు గొడవలు పడి కోర్టుల దాకా వెళ్ళి, చిన్న విషయాలను మనం చెప్పలేం. బట్ ఎక్కువ దూరం తెచ్చుకోవద్దండి. కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు, కారపూసలు మనకి ఎందుకు చెప్పండి. ఒరే బాబు, నీ బుద్ధి తక్కువ, నేను పెళ్లి చేసుకున్నాను రా బాబు, నన్ను వదిలేరా అని చెప్పి చేతులు 2 దండం పెట్టండి. మిమ్మల్ని పెట్టిన ఇబ్బందికి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్కి మీకు నష్టపరిహారం చెల్లించి పోతూ ఉండమని చెప్పండి. లేదు ఇవ్వనంటే నిజంగా తప్పు చేస్తే శిక్ష పడుతుంది, దానికి మీరు ఏమీ చేయలేరు, అది కూడా క్లియర్గా చెప్పండి. ఏమండి, అదండి విషయం. కేసు ఫైల్ చేసిన దగ్గర నుండి ఆ తేలే వరకు కూడా మీ గురించి తప్ప అవతల వాళ్ళ గురించి మీకు అనవసరం. అంటే అవతల వాళ్ళు ఏమైపోయినా అది కాదు నేను చెప్తున్నా. మళ్ళీ అక్కడ అవతల వాళ్ళు అసలు ఆ కాన్సెప్టే వద్దు మీకు. మీ గురించి ఓకే, అది ఆలోచించుకోండి. ఓకేనా? మీరు ప్రశాంతంగా ఉండాలి. అవతల వాడిని నాశనం చేస్తే మనం ప్రశాంతంగా ఉండలేము. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దామండి. ఎవరికైనా కోపం అది వస్తే కొంచెం బూతులు అది వాడకుండా తిట్టండి. మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.